మన ప్రభుడును ప్రియుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మరొకసారి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నా. మరొకసారి ఈ విధంగా మీ ముందుకు రావటానికి దేవుడిచ్చిన కృపను బట్టి ఆదివారం దేవుని వాక్యమును ధ్యానించడానికి ప్రభు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి ప్రభు వైపు చూస్తూ దేవుని మాటలు ధ్యానించుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధ దేవ, మా జీవితాల్లో మరొక దినం మీరు మాకు ఇచ్చారు. మీకు వందనాలు, స్తోత్రాలు. ఎన్నిక లేని వారం అయోగ్యులమ భాగ్యులమైన మమ్ములను మీరు పిలుచుకొని ప్రత్యేకపరచి నీ ప్రియ బిడ్డలముగా పిల్లలుగా మమ్మల్ని అంగీకరించి, ఓ నాయన, జనజనము నీ వాక్యము చేత దిద్దుకుని సరిచేసుకొని నీ స్వరూపంలోనికి మార్చబడటానికి నీ బిడ్డలమైన మేము ప్రయాసపడుచుండగా, నీ వైపు చూస్తుండగా మీరే శక్తినిచ్చి బలపరిచి ముందుకు నడిపించమని వినబడుచున్న మాటలు తండ్రి మా అందరికీ ఆశీర్వాదకరముగా దీవెనకరముగా ఉండేలాగా యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. గడిచిన వారము లేకపోతే ముందు ఉన్నటువంటి ఎపిసోడ్లో మనం ధ్యానించినటువంటి విషయాలు నోవహు యొక్క జీవితం గురించి మనం ధ్యానిస్తూ దేవుడు మానవుల ఎడల ఎటువంటి నేరారోపణ చేశాడు, ఎందుకు నేరారోపణ చేయవలసి వచ్చింది అనేటువంటి విషయాలను మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఉదయకాల సమయంలో లేకపోతే ఈ దినం ఆదివారం నోవహు యొక్క వ్యక్తిగత జీవితం గురించి, నోవహు గురించి దేవుడు ఏమని సాక్ష్యం ఇచ్చాడు, లేకపోతే కొంతమంది దేవుని బిడ్డలు పరిశుద్ధ లేఖనముల ద్వారా నోవహును గురించి పలికినటువంటి మాటలు మనం ఈ దినం ధ్యానించుకోబోతూ ఉన్నాం. ఆదికాండము 6వ అధ్యాయము 8-9 వచనాలు మనం చదివితే, అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. నోవహు వంశావళి ఇదే. నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడనై ఉండెను. నోవహు దేవునితో కూడా నడిచినవాడు. ఎంత గొప్ప సాక్ష్యము యెహోవా నోవహు గురించి మాట్లాడుతున్నాడు. నోవహు అనగా అర్థం ఏమిటంటే నెమ్మది. లేమాకు తన కుమారుడికి జన్మనిచ్చిన తర్వాత ఆయన అన్నటువంటి మాట ఏంటంటే, భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టము విషయంలోనూ మన పని విషయంలోనూ ఇతడు మనకు నెమ్మది కలుగజేయననుకుని అతనికి నోవహు అని పేరు పెట్టెను. 5వ అధ్యాయం 29వ వచనంలో రాయబడినటువంటి మాట. నెమ్మది అనేటువంటి పేరు నోవహుకు పెట్టబడింది. దేవుని దృష్టి అనేది లోకమందంతటా సంచారం చేస్తూ ఉంది. ఆయన కన్నులకు మరుగైనది ఏమీ లేదు. ఎవరు నీతిమంతులు, ఎవరు అనీతిమంతులు, ఎవరు దేవునికి ఇష్టముగా జీవిస్తున్నారు, ఎవరు దేవునికి అయిష్టముగా జీవిస్తున్న సత్యాన్ని మనుషుల ఎదుట మనము దాయగలమేమో కానీ దేవుని దృష్టిలో మనము దాన్ని ఎప్పటికీ దాయలేము. ఒక దినము అది బట్టబయలు కాబోతుంది అనేటువంటి సత్యాన్ని పరిశుద్ధ లేఖనాలు అనేక సార్లు మనం చూస్తూ ఉంటాం. నోవహును గురించి దేవుడు పలికిన మాట ఏమిటా అంటే, నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయన. గ్రేస్ అనేది చాలా వండర్ఫుల్ వర్డ్, చాలా అద్భుతమైనటువంటి మాట పరిశుద్ధ లేఖనాల్లో. నిర్హేతుకమైనటువంటి ప్రేమను మానవుడి ఎడల దేవుడు కనపరచడం, పాపినైనా నిన్ను నన్ను ఆయన క్షమించి ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని దేవుడు మనకిచ్చి, ఎలా అది సాధ్యమవుతుందంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం అంటాడు, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఇట్స్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. దేవుని వద్ద నుండి మనం పొందుకునేటువంటి బహుమానము. ఒక మాటలో ఇంకా చెప్పాలంటే, ఇక్కడ రాయబడినటువంటి కృప గురించి
దేవుని కృప అనేది నువ్వేదో మంచి పని చేసావని, లేకపోతే గొప్ప కార్యములు చేసావని, మంచి జీవితాన్ని నీవు జీవించావని దేవుడిచ్చే ప్రతిఫలం కాదు. విశ్వాసము ద్వారా రక్షించటానికి ఈ కృప అనేది దేవుని యొక్క ప్రతిస్పందన అయి ఉన్నది అన్న సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కృప పొందేదానికంటే ముందు నీకు ఉండవలసినటువంటి గొప్ప లక్షణం ఏమిటయా అంటే ఆ దేవుని యందు విశ్వాసం ఉంచటము. కృప కలిగిన వాడు క్షమిస్తూ ఉన్నాడు, మనలను కరుణిస్తూ ఉన్నాడు, తప్పిస్తూ ఉన్నాడు. మరి మనం విత్తినది మనము కోయకుండా దేవుని యొక్క కృపలో భద్రపరచబడుస్తూ, తప్పించబడుస్తూ దినదినము దేవుని చిత్తంలోనికి మార్చబడాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఎవరు తన శక్తి చేత రక్షింపబడలేదు, వారు తమ జ్ఞానము చేత ఎవరు రక్షింపబడలేదు. రక్షణ అనేది విశ్వాసము ద్వారా దేవుని యొక్క కృప వలన ఒక బహుమానముగా దేవుడు మనకిచ్చేది. దానిని నీవు స్వీకరించవచ్చు, లేకపోతే తృణీకరించవచ్చు. అది నీ మీద ఆధారపడి ఉంటుంది. ఏమండి, విశ్వాసము ద్వారా దేవుని కృప వలన ఒక బహుమానముగా దేవుడు నీకు నాకు ఇచ్చేటువంటి గొప్ప భాగ్యము అనేటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి దేవుని దృష్టి నోవహు మీద పడింది. కారణం ఏమిటి అంటే తర్వాత 9వ వచనం మనం చదివితే అక్కడ రాయబడిన మాటలు, ఒక 3 ప్రత్యేకమైనటువంటి లక్షణాలను మనం నోవహు యొక్క వ్యక్తిగత జీవితంలో మనం జ్ఞాపకం చేసుకోబోతున్నాం. 9వ వచనంలో రాయబడిన మాట, నోవహు నీతిపరుడును, మొదటిది. రెండవది, తన తరములో నిందారహితుడై ఉండి. మూడవది, నోవహు దేవునితో నడచినవాడు. ఎంత గొప్ప సాక్ష్యం అండి. మొట్టమొదటిసారిగా పరిశుద్ధ లేఖనంలో మరి నీతి అనేటువంటి మాట, రైచియస్నెస్ అనేటువంటి మాట మనకి కనబడుతుంది. మరి 3 పర్యాయాలు నోవహు యొక్క నీతి గురించి 3 పర్యాయాలు పరిశుద్ధ లేఖనాల్లో దేవుడు రాయించి పెట్టాడు. అంతేకాదు కానీ నోవహు నీతి అతని మంచి పనుల నుండి రాలేదు, కానీ ఆయన మంచి పనులు నీతి వలన వచ్చినాయి అన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మానవునికి విమోచన కలిగించేటువంటి విషయంలో నోవహు చాలా ప్రత్యేకమైనటువంటి పాత్ర పోషించాడు. ముందున్నటువంటి 6, 7, 8 అధ్యాయాలు చదువుకుంటూ వెళ్తే ఆయన ప్రయాస, ఆయన సువార్త ప్రకటించటం, ఏమండి, హేళన చేయబడినప్పటికీ, దూషింపబడినప్పటికీ ఈయన ఓడను నిర్మాణం చేస్తున్నాడు. ఈయనకి మతిపోయిందా, బుద్ధి లేదా, జ్ఞానం లేదా, ఏదో జలప్రళయం రాబోతున్నటువంటి సత్యాన్ని ప్రజలు వక్రీకరించి మాట్లాడుతున్న సందర్భంలో నోవహు దేవుని మాటకు భయపడి లోబడి తన చిత్తంను సాగిస్తూ విమోచన అనేటువంటి ఏమిటి అనే ఆ విషయంలో నోవహుకు ప్రత్యేకమైనటువంటి పాత్రను పోషించాడు అనేటువంటి సత్యాన్ని మనం ఈ లేఖనాల ద్వారా అర్థం చేసుకుంటూ ఉన్నాం. మరి సుమారుగా 9 పుస్తకాల్లో, పరిశుద్ధ లేఖనాల్లో 9 గ్రంథాల్లో, క్షమించండి 9 పుస్తకాల్లో 50 సార్లు సుమారుగా నోవహు పేరు రాయబడింది. అంటే ఎంతగా దేవుడు ఆ బిడ్డను మరి మానవులకు అర్థం చేసుకునటానికి, దేవుని శక్తిని తెలుసుకునటానికి, ఏమండి, ఒక వ్యక్తిని దేవుడు ఏర్పాటు చేసుకుని గొప్ప కార్యాన్ని ఆయన తలంచాడు. మాట ద్వారా దేవుడు చేయగలడు, కానీ కొన్ని చారిత్రక సంఘటనలు అలా నిలిచిపోవాలని దేవుడు అద్భుతాలు కాకుండా చారిత్రక కార్యాలు దేవుడు చేసుకుంటూ వెళ్తాడు. చరిత్రలో నిలిచిపోవటానికి, నినివే పట్టణాన్ని కాపాడటానికి, ఏమండి, యోనాని దేవుడు ఎలా అయినా అక్కడికి పంపించగలిగేవాడేమో, కానీ ఆ ఓడ, ఆ తుఫాను, ఆ నోవా కిందకెళ్ళి పడుకోవటం, ఎన్ని కార్యాలు దేవుడు చేయించుకుని
ఒక చారిత్రక సంఘటనగా దేవుడు దాన్ని మనుషులకు తెలియపరచడానికి అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు మరి ఒక వ్యక్తి ద్వారా, కొన్ని వస్తువుల ద్వారా, కొన్ని ఈ యొక్క ఓడ, ఇవన్నీ వీటి ద్వారా దేవుడు కొన్ని కార్యాలను చేసుకుంటూ వెళ్తున్నాడు. నోవహు నీతిమంతుడైన గొప్ప సాక్ష్యము దేవుడిస్తూ ఉన్నాడు. 120 సంవత్సరాలు ఆ ఓడను నిర్మాణం చేసుకుంటూ, స్వార్థను ప్రకటించుకుంటూ, దేవుని చిత్తమును నెరవేర్చుకుంటూ, దేవునికి భయపడిన వాడుగా, దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వాడుగా, కనిపించినది అదృశ్యమైన దానిని ఉన్నదని నమ్మి దేవుని పనిని కొనసాగించిన వ్యక్తి నోవహు. దేవుడు క్షమించండి, నోవహు నీతిమంతుడు అని అంటే దాని అర్థం ఏమిటా అంటే, నోవహు దేవుని యొక్క ఆజ్ఞలకు సంపూర్ణమైనటువంటి విధేయతను చూపించిన వాడుగా నోవహు ఉన్నాడు. మరి ఆ దినములలో పూర్తిగా అర్థము చేసుకున్నవాడుగా మరి నోవహు సంపూర్ణముగా నమ్మి దేవుని చిత్తమును కొనసాగించడానికి నోవహు ముందుకు సాగిపోతూ ఉన్నాడు. ఎలా నేర్చుకున్నాడు నోవహు గారు? ఎక్కడి నుంచి నేర్చుకున్నాడు ఈయన? నోవహు గారి గ్రేట్ గ్రాండ్ ఫాదర్ హానోకు కూడా దేవునితో నడిచిన సాక్ష్యాన్ని మనం చదువుకుంటూ ఉన్నాం. ఎలా దేవుని నమ్మాలో, ఎలా దేవుని మాటకు లోబడాలో, శ్రమ అయినా, ఇరుకైనా, ఇబ్బంది అయినా, ఏది ఏమైనప్పటికీ దేవుని చిత్తమును నెరవేర్చేవారముగా అదృశ్యమైన వాటిని నమ్మి ప్రభు కొరకు సాక్షిగా ఉండాలన్నటువంటి గొప్ప సత్యాన్ని నమ్మినటువంటి వ్యక్తి నోవహు. ఈ దినాల్లో మనకు ఆధారాలు లేనిదే ఏమీ నమ్మలేము. కానీ మనం కనపడే ఆధారాలన్నీ ఒట్టివే, అవన్నీ కూడా ఫేక్ ఆధారాలు. అదృశ్యమైన దానిని, దేవుని మాటను నమ్మి నోవహు గొప్ప సాక్షిగా నోవహు జీవించాడు. నీతి అనేటువంటి మాట ఎందులో నుంచి వస్తుందంటే, నీ విధేయత చూపించినప్పుడు, మాటకు లోబడినప్పుడు నీతిని పొందుకున్నవాడుగా, రైచియస్ మ్యాన్, నీతి కలిగిన వాడుగా నోవహు పిలువబడ్డాడు. తను జీవించినటువంటి జీవితంలో దేవుడిచ్చినటువంటి సాక్ష్యము ఒకటైతే, మరి అపోస్తులైనటువంటి హీబ్రూ గ్రంథకర్త ఒక మాట రాస్తాడు పౌలు గురించి, నోవహు గురించి. ఏమనంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనంలో, విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి, అండర్లైన్ చేసుకుందాం ఈ మాట, భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేసిన, అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి, మరలా ఈ మాట అండర్ చేసుకున్నాడు, విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. ఎంత గొప్ప మాట! హెబ్రీ గ్రంథకర్త 11వ అధ్యాయం 7వ వచనంలో రాయబడిన మాట. భయభక్తులు కలిగిన వాడై దేవుని చేత హెచ్చరింపబడి, దేవుని వాక్యము హెచ్చరింపబడుతున్నప్పుడు, ఇది నాలో వాక్యము వింటూనే ఉంటున్నాము, కానీ మనం హెచ్చరించబడ్డామా? హృదయంలోనికి దేవుని వాక్యము వెళ్ళిందా? హృదయమును మార్చుకున్నామా? దిద్దుకున్నామా? సరి చేసుకున్నామా? భయభక్తులు కలిగిన వారమై దిద్దుకునే పరిస్థితుల్లో దిద్దుకొని దేవునికి ఇష్టమైన వారముగా విశ్వాసమును బట్టి కలుగు నీతికి మనము వారసులం అవ్వగలుగుతున్నామా? ఎంత గొప్ప సాక్ష్యము నోవహు గురించి హెబ్రీ గ్రంథకర్త రాస్తూ ఉన్నాడండి. దేవుడు అంటాడు, నోవహు నీతిమంతుడు. హెబ్రీ గ్రంథకర్త అంటాడు, ఆయన దేవుని చేత హెచ్చరింపబడిన వాడై భయభక్తులు కలిగిన వాడుగా ఇంటి వారి రక్షణ కొరకు, జరుగుతుందో జరగదో తెలియదు, ఏ హేళన పొందుకోవాలో తెలియదు,
దేవుని మాటను బట్టి కుటుంబాన్ని రక్షించుకొనటానికి లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడయ్యాడు నోవహు. యెహెజ్కేలు గ్రంథంలో కూడా నోవహును గురించి గొప్ప సాక్ష్యము యెహెజ్కేలు ప్రవక్త రాస్తారు. ఇక్కడ చూడండి, 14వ అధ్యాయము 12, 13, 14, అదేవిధంగా 20 వచనం చూస్తే 12వ వచనంలో రాయబడిన మాట ఏమిటంటే, మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపము చేసినదో దానికి నేను విరోధినై ప్రాణాధారముగు ఆహారము లేకుండా చేసి కరువు పంపించి మనుషులను పశువులను నిర్మూలము చేయుదును. 14వ వచనం, నోవహును, దానియేలును, యోబును ఈ ముగ్గురు అట్టి దేశంలో నుండినను వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకొందురు. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. నోవహుకు సరి అయినటువంటి సాటి అయినటువంటి జోడి ఎవరయ్యా అంటే యెహెజ్కేలు మాట్లాడుతూ ఉన్నాడు. నోవహు, దానియేలు, యోబు మాత్రమే అటువంటి దేశములో వారు తప్పించుకొని రక్షణ పొందగలిగి వారి నీతిని కాపాడుకోగలుగుతారు, కానీ మిగతా వారెవరు వారి నీతిని కాపాడుకోలేరు, వారిని వారు రక్షించుకోలేరు. దేవుని దృష్టిలో నీతి కలిగిన వాడుగా, ఆ నీతిని విశ్వాసము ద్వారా పొందుకుని వాడుగా, దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు కలిగిన వాడై తన ఇంటి వారిని కాపాడుకునటానికి నోవహు దేవుని చిత్తమునకు సంపూర్ణముగా లోబడిన వాడన్న సత్యాన్ని మనం మరి ఈ వాక్యం ద్వారా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. నోవహు మొదటి దేవుడు మాట్లాడిన మాట, నోవహు నీతిపరుడు. రెండవ మాటలో మనం జ్ఞాపకం చేసుకుంటే, తన తరములో నిందారహితుడై ఉన్నాడు. ఎంత గొప్ప మాట అండి! తన తరములో నిందారహితుడు, బ్లేమ్లెస్ మ్యాన్. ఈయన మీద ఒక నేరారోపణ చేద్దాము, ఒక నింద ఈయన మీద వేద్దాం అనేటువంటి అవకాశము లేకుండా నిందారహితుడుగా నోవహు దేవుని దృష్టిలో కనిపించాడనేటువంటి సత్యాన్ని మనం మరి 6వ అధ్యాయము 9వ వచనంలో మనం చదువుకుంటూ ఉన్నాం. దేవుని దృష్టిలో నీతిమంతుడిగా ఉన్నాడు. తరువాత ఆయన నిందారహితుడిగా ఆయన కనపడుతూ ఉన్నాడు. ఈ భూమి మీద ఎవరన్నా నిందారహితుడిగా ఉన్నారు అంటే ఎవరున్నారు చెప్పండి? నిందారహితుడిగా ప్రభువైన యేసుక్రీస్తు వారు తప్ప ఈ భూమి మీద నిందారహితులుగా ఎవరూ లేరండి. యేసుక్రీస్తు మొదటి పేతురు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 21వ వచనం 22వ వచనం మీరు తర్వాత చదవండి సమయం ఉన్నప్పుడు. ఈ నిందారహితుడు, ఈ బ్లేమ్లెస్, ఇంగ్లీష్లో ఈ బ్లేమ్లెస్ అనేటువంటి మాటను చాలాసార్లు దేవునికి దహన బలి ఇచ్చేటప్పుడు మరి ఆ ప్రత్యేకమైనటువంటి గొర్రెపిల్లను, ఏ లోపము లేనటువంటి గొర్రెపిల్లను దేవునికి దహన బలిగా తీసుకొచ్చిస్తారు. మొదటిది ప్రత్యేకమైనది, ఏ లోపము లేనిది. ఆ మాటను ఆ సందర్భంలో వార్త మనం చూస్తూ ఉంటాం, లేవీకాండం అలాగే నిర్గమాకాండంలో. మరి నోవహును గురించి దేవుడు మాట్లాడేటువంటి మాట ఏమిటంటే, నోవహు పాపము లేనివాడని కాదు. భూమి మీద జన్మించినటువంటి ప్రతి మానవుడు పాపం ఉన్నవాడే. కానీ విశ్వాసము చేత దేవుని మాటకు విధేయుడై భయభక్తులు కలిగిన వాడై దేవునికి భయపడి తన చిత్తం నెరవేరుస్తూ తన నీతిని కాపాడుకొని నిందారహితుడైనటువంటి గొప్ప సాక్ష్యమును నోవహు కాపాడుకున్నట్లుగా మనకు కనపడుతుంది.
ఏమిటి దాని అర్థమే అంటే, నీతిపరుడు అనేటువంటి మాట దేవునికి నీకు నువ్వు సంబంధించిన విషయం అయితే, నిందారహితుడు అనేటువంటి మాట నీకును నీ తోటి వారికి మధ్య ఉన్నటువంటి సంబంధంగా మనం అర్థం చేసుకోవాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో అపోస్తలుడు పౌలు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ 12 నుండి 16 వచనాలను ఈ విధంగా రాస్తూ ఉంటాడు. ఏమనంటే, కాగా నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. 13వ వచనం, ఎందుకనగా మీరు ఇచ్చేయించుటకును కార్యసిద్ధి కలుగజేసుకొనుటకును తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయవాడు దేవుడే. 14వ వచనం అంటాడు, మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను నిష్కళంకులను అనిందులనైన దేవుని కుమారులగునట్లు సణుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. 16వ వచనం అంటాడు, అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువలన నేను వ్యర్థముగా పరుగెత్తలేదనియు నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును. నిందారహితుడంటే నీ తోటి బిడలతో నీవు కలిసి జీవించేటప్పుడు ఇవ్వండి ఆయన అంటాడు, పౌలు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ అంటాడు, మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను నిష్కళంకులను అనిందులనైన దేవుని కుమారులగునట్లు. అటువంటి జీవితాన్ని నోవహు జీవించాడు. నిందారహితుడైనటువంటి గొప్ప సాక్ష్యమును దేవుని ద్వారా పొందుకున్నాడు. దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. ఏమండి, హెబ్రీ గ్రంథకర్త సాక్ష్యం ఇచ్చాడు, నోవహు నీతికి కాపాడుకున్నాడు, నీతికి వారసుడయ్యాడు అన్నాడు. యెహెజ్కేలు అంటాడు, నోవహు దానియేలు యోబుని ఈ ముగ్గురు కూడా మరి నేను వారి ముగ్గురిని ఆ దేశంలో ఏమి జరిగినప్పుడు వీరు ముగ్గురు మాత్రమే తమను తాము రక్షించుకోగలుగుతారు. కారణం ఏంటంటే వారు వారి నీతిని కాపాడుకున్నారు. కాబట్టి మనము ఈ లోకములో ఎలా ఉండాలంటే అని పౌలు చెప్తున్నాడంటే, లోకములో మీరు జ్యోతుల వలె ఉండాలి, జీవవాక్యమును చేతపట్టుకోవాలి. అట్టి జనము మధ్య మీరు ఇటువంటి ప్రత్యేకమైనటువంటి నిందారహితులుగా మీరు జీవించాలని జ్ఞాపకం చేస్తున్నారు. అటువంటి జీవితాన్ని నోవహు కాపాడుకున్నాడు. మొదటిది, దేవుని దృష్టి నోవహు మీద పడింది. ఏమండి, కృప పొందినవాడయ్యాడు నోవహు. కారణం ఏమిటాయంటే, మొదటిది నోవహు నీతి కలిగిన వాడు, రెండవది నోవహు నిందారహితుడు, మూడవది చాలా ప్రాముఖ్యమైన వారు నోవహు దేవునితో నడిచినవాడు. ఏమండి, దేవునితో నడుచుట అనేది మొదట నీవు విశ్వాసములో బలపరచబడాలి. దినదినము విశ్వాసం అభివృద్ధి చేసుకుంటూ దేవునితో ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటూ దినములు గడుస్తున్న కొలది, మాసములు దొర్లుచున్న కొలది, సంవత్సరములు దొర్లుచున్న కొలది ఆయన స్వారూప్యములోనికి వాక్యము చేత దిద్దుకొని మార్చబడాలని దేవుడు ఆశపడుతున్నాడు. హనోకు దేవునితో నడుచున్నవాడు అనేటువంటి గొప్ప సాక్ష్యము మనం చదువుతాం. చూడండి, 5వ అధ్యాయంలో ఒక రాయబడిన ఒక మాట 23-24 వచనాలు. హనోకు దినములన్నయు 365 ఏండ్లు. హనోకు దేవునితో నడుచున్న తరువాత దేవుడు అతన్ని తీసుకుని పోయాను గనుక అతడు లేకపోయాను. దేవుడు అతన్ని తీసుకువెళ్ళిపోయాడు.
మార్పు చెంది ప్రభువుని దగ్గరికి వెళ్ళిపోయాడు, చేరుకున్నాడు. నోవహు అనగా హనోకు యొక్క తండ్రి లేమాకు, అలాగే లేమాకు యొక్క తండ్రి మెతుషల తండ్రి హనోకు. 4వ తరము హనోకు 4వ తరముకి మరి 10వ సంతానముగా ఆదాము నుంచి మనం చూసినట్లయితే హనోకు వారి యొక్క గ్రాండ్ ఫాదర్. ఆయన నడిచినటువంటి అడుగులు ఆయన నడుచుకుంటూ వెళ్ళాడు. దినాల్లో క్రైస్తవ కుటుంబంలో ఉంటున్నటువంటి మనకు దేవుడిచ్చిన గొప్ప బాధ్యత ఏమిటంటే, మనము తరములు మన బిడలు ప్రభువుని తెలుసుకొని ప్రభు కొరకు సాక్షులుగా జీవించి మనము నడిచిన మార్గములో వారు కూడా నడవాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈ రక్షణ ఎంతటితో ఆగిపోవాలని దేవుడు ఆశపడలేదు. దేవుని దృష్టి సంచారం చేస్తూ ఉంది. ఆయన కృప మన మీద ఉంటూనే ఉంది. ఆ దృష్టి మన మీద ఉంటూనే ఉంది. దేవుని దృష్టిలో మనము నీతిమంతులముగా, నిందారహితులముగా, దేవునితో నడిచిన వారముగా మనము దేవుని దృష్టిలో ఉన్నట్టయితే అంతకంటే గొప్ప ఆశీర్వాదం మన జీవితాల్లో ఇంకేమీ లేదు. తల్లిదండ్రులముగా మన బిడ్డలకు మనం ఏమి ఇవ్వనవసరం లేదు, కానీ సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి వారికి పరిచయం చేసి ఆయన అడుగులు నడిచి బిడలముగా మనము గొప్ప మార్గము వారికి మనం సరళము చేసినప్పుడు ఏమి ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ మనము నమ్మిన దేవుడు వారికి ఏం అవసరం అవన్నీ అవసరాలు ఆయన తీర్చడానికి ఆయన సమర్థుడైతూ ఉన్నాడు. దేవుని చిత్తములో, దేవుని భయములో నడిచినటువంటి హనోకు, అదే సాక్ష్యము నోవహు యొక్క జీవితంలో హనోకు కూడా దేవునితో నడిచినటువంటి వాడుగా గొప్ప సాక్ష్యము దేవుడిస్తూ ఉన్నాడు నోవహు గురించి. విశ్వాసము, విధేయత, ఈ రెండు ఏం చేస్తాయంటే దేవుని అడుగులోనికి అడుగు వేసి నడవటానికి సహాయం చేస్తాయి. ప్రతిదినము ఒక్కొక్క అడుగు దేవునిలో వేసుకుంటూ కొన్ని వారాల క్రితం నేను ధ్యానిస్తూ ఉన్నా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1 నుంచి 19 వచనాలు 3 పర్యాయాలుగా నేను మాట్లాడుతూ వచ్చా. పౌలు అంటాడు, మీరు ప్రియమైన పిల్లల వలె దేవుణ్ణి ప్రేమించండి. వాక్యంలో దేవుని యొక్క ప్రేమలో మీరు నడవండి. రెండవదిగా పౌలు జ్ఞాపకం చేస్తూ అంటాడు, మీరు దేవుని యొక్క వెలుగులో మీరు నడవండి, వెలుగు సంబంధులుగా మీరు నడవండి. మూడవదిగా ఆయన అంటాడు, పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తూ అంటాడు, మీరు దేవుని యొక్క చిత్తములో మీరు నడవండి అని అపోస్తలుడైన పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎలా నడుస్తూ ఉన్నాం దేవుని దృష్టిలో? మనం దేవునితో నడిచే వారముగా ఉన్నట్లుగా దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడా? నోవహు విధేయత కలిగిన బిడ్డ, దేవుని నమ్మినటువంటి బిడ్డ, నీతిని కాపాడుకున్నటువంటి బిడ్డ, నిందారహితుడిగా ఉన్నటువంటి దేవుని బిడ్డ. ఆవిడను దేవుడు ఏర్పాటు చేసుకుని గొప్ప సాక్ష్యమును దేవుడు ఆవిడ గురించి మాట్లాడుతూ గొప్ప పనిని నోవహుకు దేవుడు అప్పచెప్పాడు. మనము నమ్మకముగా దేవుని కొరకు మనం జీవించినప్పుడు అదృశ్యమైన వాటిని ఉన్నవని మనము నమ్మినప్పుడు దేవుని మాటకు నోవహు ఎలా అయితే భయపడి దేవుని మాట యథార్థమైనది, దేవుని మాటలో మార్పు లేదు అని నమ్మి విశ్వసించి దేవునికి నమ్మకముగా జీవించి గొప్ప సాక్ష్యమును నోవహు కాపాడుకున్నాడు. నోవహు దేవుని దృష్టిలో నీతి కలిగిన వాడుగా, నిందారహితుడుగా, దేవునితో నడిచిన వాడుగా నోవహు నడిదినాల్లో ఒకవేళ దేవుడు నీ గురించి నా గురించి సాక్ష్యం గనక ఇవ్వాల్సి వస్తే ఎటువంటి సాక్ష్యమును దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడో, ఎవరికి వారముగా, దేవా నీ దృష్టిలో నేను ఎలా ఉన్నానో,
నీతి కలిగిన వాడుగా, విశ్వాసమును కాపాడుకొనగలిగిన వాడుగా, విధేయత చూపించినటువంటి వాడుగా, నిందారహితుడుగా, ఈ లోకములో జ్యోతుల వలె మేము కనపడేవారముగా మేమున్నామా? మా తోటి వారితో నిందారహితులముగా ఈ లోక మాలిన్యమును మేము అంటుకొనకుండా నీకు ఇష్టమైన బిడ్డలముగా మేము ఉండగలుగుతున్నామా? మూడవదిగా నోవహు గురించి ఆయన అంటాడు, ఇచ్చిన సాక్ష్యమైన నోవహు దేవునితో నడిచినవాడు. దేవునితో నడుద్దాం, ఆయన వాక్యమును ఆధారం చేసుకుని నడుద్దాం. ఆయన వాక్యమును నమ్మి దేవుని చిత్తమునకు లోబడి గొప్ప ఆశీర్వాదాలను మన జీవితాల్లో మనం పొందుకుందాం. అటువంటి కృపా దేవుడు దయచేయుగాక. ప్రేమ కలిగిన మా తండ్రి, ధ్యానించినటువంటి ఈ మాటలు నాయన నోహు యొక్క వ్యక్తిగత జీవితము గొప్ప సాక్ష్యమును నోహు కాపాడుకున్నట్లుగా మా జీవితాల్లో మేము కూడా నాయన ఒకవేళ మాకు మేము ప్రశ్న వేసుకుంటే ఎటువంటి సమాధానం మేము ఇవ్వాల్సి ఉంటుంది, ఎటువంటి సత్యాన్ని మేము గ్రహించిన ఆయన మేము ఎక్కడ దిద్దుకోవాలి, ఎక్కడ సరి చేసుకోవాలో మాకు మేము నాయన దిద్దుకుని సరి చేసుకుని నీకు ప్రియమైనటువంటి పిల్లలముగా, ఇష్టమైనటువంటి పిల్లలముగా నీ కొరకు సాక్షులము ఈ లోకంలో జీవించలాగా తగిన శక్తి నీ కృపను మాకు అనుగ్రహించి నడిపించమని మా ప్రభుడును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.